ప్రాజెక్టుల పట్ల శిఖండిలా మారాడన్న హరీష్ మాటలకు నాగం జనార్దన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అవినీతికి అడ్డుపడే వాళ్ళంతా శిఖండి అయితే తాను కూడా శిఖండినే అన్నారు. టీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టి ఆ పార్టీ నాయకుల భరతం పడతారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలన్నీ కూడా సరిచేసి పారదర్శకంగా ఆన్లైన్లో టెండర్లు పిలిచి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఒక ఓర్వలేనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి ఏది బేసిక్గా ప్రాజెక్టు పూర్తి కావచ్చు. ఇవాళ నాగం జనార్దన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పట్ల ఒక శిఖండి లాగా తయారైపోయింది. ఆయన ఈయన శిఖండి అంటే శిఖండి అయితే శిఖండి ఇప్పుడు అంటే అవినీతిని అడ్డం పడేటోళ్ళంతా మీకు అడ్డం పడేటోళ్ళందరూ శిఖండిలేనా? ఎస్, శిఖండి అంటే చిట్ట అది నేను గర్వంగా స్వీకరిస్తా అని చెప్తున్నా. అవినీతికి అడ్డుపడేటోళ్ళంతా శిఖండ్లు అయితే నేను కూడా శిఖండిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా నేను పాలమూరు ప్రాజెక్టులో 18 ప్యాకేజీలు ఉంటే నేను వేసింది కేసు 4 ప్యాకేజీల్లో. నేను ఏదో అడ్డుకున్నాడు అంటారు. మిగిలిన అంటే 14 ప్యాకేజీలకు ఏం నేను అడ్డం లేను కదా. నీ అవినీతి దీంట్లో ఒక్క దాంట్లోనే 4 లిఫ్ట్లనే ఒక్క ఇయ్యండి మీ ఎక్విప్మెంట్ అనేది ఇంత ఉంటే బిడ్డ మిగిలిన దాంట్లో ఎంత ఉందో అన్ని తీసి మీ భర్త అది మాత్రం గుర్తుంచుకొని బీజేపీ సత్తా ఏందో చూపిస్తాం.